ఈ జనసేన తెలుగు బీజేపీ కలిపి ఎట్లా అనేది సరే వీళ్ళ వెర్షన్ వీళ్ళ అంటే ఎంత మైండ్ గేమ్ని ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తి రుద్దుతున్నారనడానికి సజీవ సాక్ష్యమే. అయితే కానుకల ఎర ఊరూరా వైకాపా ప్రలోభాల దందా ఓటర్లకు విస్తృతంగా తాయిలాల పంపకం విచ్చలవిడిగా చీరలు కుక్కర్లు సెల్ ఫోన్లు నగదు పంపిణీ ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత ప్రాతిపదికగా ఓట్ల అభ్యర్థన ఈసీ హెచ్చరికలు బేఖాతరు. ఎవరు ఈసీ ఏం చెప్పింది ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వద్దని చెప్పింది. అసలు ఈసీ ఎన్నికల కోడ్ ఎక్కడ వచ్చింది? ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చాక ఖచ్చితంగా ఈసీ పట్టుకోవచ్చు కూడా. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఈ పొత్తు తేలలేదు కాబట్టి, పొత్తు ఖరారైపోయిన చోట సీట్లు ఖరారైపోయిన చోట వాళ్ళు ఇచ్చుకుంటారు. కాకపోతే ఏంటంటే రోజు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, అది ఇచ్చేస్తున్నారు, ఇది ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం శుద్ధపోస వాళ్ళు ఎవరికి డబ్బులు ఇయ్యరు 10 వేసులు. స్వయంగా మొన్ననే పవన్ కళ్యాణ్ చెప్పాడుగా జనసేనకు కూడా డబ్బులు ఇవ్వగలిగినోడే రావాలని చెప్పేసి. ఇక దాన్ని బట్టి ఇంకా ఈటికి జనాలు ఏదో పడిపోతారు అనుకోవడం. సాధారణ మధ్యతరగతి తీసుకోనోడే అట్టాగు తీసుకోడు, తీసుకునేటువంటి వాడు ఓహో అయితే వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇవ్వట్లేదు అన్నమాట అనుకుంటారు. అది అనవసరంగా తీసుకొస్తున్నారు. లేకపోతే నేత్ర పర్వం శ్రీశైలం మల్లన్న కళ్యాణం అంటూ పాగాలంకరణలో శ్రీశైలం మల్లన్న దేవాలయం నందీశ్వర వాహనం మీద బ్రహ్మం మల్లికార్జున స్వామి వారి గ్రామోత్సవం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వంట గ్యాస్పై 100 రూపాయలు తగ్గింపు మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం శుభవార్త చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో 100 రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఇది ఖచ్చితంగా ఎన్నికల కోసం పెట్టినటువంటిదే. మధ్యతరగతిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది, పేదల్లో కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి అంశాల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. కాబట్టి 100 రూపాయలు తగ్గించి అంటే 500 పెంచి 100 రూపాయలు తగ్గించడం అనమాట, అంత మించి మరేం లేదు. లేకపోతే కళలకు రెక్కలు అంటూ యువతల కోసం తెలుగుదేశం పార్టీ కొత్త పథకం వెబ్సైట్ని ప్రారంభించిన భువనేశ్వరి. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే సామాన్యులకు మనగడే ఉండదని వ్యాఖ్య.